నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ మైనింగ్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం మంత్రి రవీంద్ర. ఏపీ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం. ప్రిన్సిపల్ రమ. వార్డుల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిద్దాం. దేశాది ప్రకాష్. పుంగనూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి. శివాలయంలో పూజలు చేసిన బీజేపీ శ్రేణులు. వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భాగ్య అతిథి భవనం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు గవర్నర్కు స్వాగతం పలికారు. గవర్నర్ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో మైనింగ్ను అభివృద్ధిపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామని, క్వారీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని మైనింగ్ పురోగతి, జిల్లాలో నెలకొన్న మైనింగ్ సమస్యలపై గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, చిత్తూరు ఎమ్మెల్యే గురసాల జగన్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, జిల్లా భూగర్భ మరియు గనుల శాఖ అధికారులు, మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల నేతలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. బుధవారం గాలివీడు మండలం వెలిగల్లు పెద్దతాండాలోని వీపీ తాండా అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వసతులు, పిల్లల హాజరు, సిబ్బంది విధి నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. పిల్లలు ప్రాథమిక విషయాలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవడం, 4 ఏళ్ల వయసు ఉన్న కొంతమంది పిల్లలకు తమ పేరు చెప్పే స్థాయి అవగాహన కూడా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల బరువును కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు నమోదుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అలాగే అంగన్వాడీ కేంద్ర పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపించడం, కేంద్రం లోపల మరియు వెలుపల పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం గమనించారు. సైలెన్సర్లు మార్చి పట్టణంలో పెద్దగా శబ్దాలు చేస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహన మెకానిక్స్తో సిఐ సమావేశం నిర్వహించారు. పెద్దగా శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చాలని, ద్విచక్ర వాహనాలను తీసుకుని వస్తే వాటిని తిరస్కరించాలన్నారు. కాదని సైలెన్సర్లను అమరిస్తే వాహనదారులతో పాటు ఆ మెకానిక్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో మెకానిక్లు సహకరించాలని కోరారు. పొంగనూరు పట్టణ బైక్ మెకానిక్ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మరియు మెకానిక్లు తెలియజేయమనగా, ఈ దినము 3 వ్యక్తులు ఈ బైక్ రేసింగ్ చేస్తూ అధిక శబ్దంతో కలిగిన సైలెన్సర్లు పెట్టి విపరీతమైన శబ్దంతో బైక్ రేసింగ్ చేస్తూ ఉంటే వారి ముగ్గురు పట్టుకొని వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా బైక్ మెకానికులకు మరియు వాళ్ళ యాజమాన్య వాళ్ళ లీడర్లకు తెలియజేయడం అంటే, ఇక మీద నుంచి బైక్ ఏదైతే అధిక సౌండ్తో మాడిఫికేషను ఎవరు చేశారని చెప్పి కూడా వారిని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మెకానికులు కూడా బాధ్యులు అవుతారు. ఇది ఎంబీ యాక్ట్ ప్రకారము నేరము. కంపెనీ నుంచి వచ్చిన పార్టికల్స్ను తీసేసి వేరే సామాన్లు బిగించి అధిక శబ్దంతో వచ్చే సైలెన్సర్లు బిగించి ఈ విధంగా చేయడం నేరం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన మరియు కేంద్రంలో ఆయన పాలన విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పట్టణ
పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు రుద్రాభిషేకాలు నిర్వహించారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ప్రగతి సాధించాలని మహాదేవుని ప్రార్థించినట్లు చెప్పారు. మోదీ హయాంలో అయోధ్య రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ మరియు సోమనాథ్ వంటి పురాతన ఆలయాల పునరుద్ధరణ వంటి గొప్ప కార్యక్రమాలు జరిగాయి. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో భారీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకమే ఈ మైలురాయికి నిదర్శనమని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను చివరి గ్రామానికి కూడా అందించడమే ఈ విజయానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈరోజు ప్రధానమంత్రిగా అత్యంత కాలం చేసినటువంటి గొప్ప రికార్డుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 4399 రోజులతో ఈరోజుతో అన్ని రికార్డులను చెరిపేస్తూ 12 సంవత్సరాల పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అభిషేకం మరియు పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ దేశంలోని ప్రజలందరూ సంతోషంతో సుభిక్షంతో అందరూ ఉండాలని దేవుడు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలందరినీ స్థిరపరుస్తూ అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారు మరిన్ని కఠినమైన నిర్ణయాలు దేశం కోసం తీసుకుంటున్న దాంట్లో ఇంకా మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుడి ఆశీర్వాదం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి పొంగనూరులోని టిట్కో గృహాల్లో కొరవడిన పర్యవేక్షణతో నివాసితులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు లబ్ధిదారులు వారికి ఇచ్చిన గృహాల్లో ఉండటం లేదు. వారికి సమయం ఉన్నప్పుడు గృహాల వద్దకు వచ్చి వెళ్తున్నారు. వెళ్లేటప్పుడు ఇళ్ల లోపల ఉన్న కుళాయిలను తిప్పేస్తున్నారు. దీంతో నీరంతా అపార్ట్మెంట్ గృహాల్లోకి వచ్చి చేరుతోందని అక్కడే ఉంటున్న మరికొందరు వాపోతున్నారు. A28 బ్లాక్ లో ఈ పరిస్థితి నెలకొంది. అపార్ట్మెంట్ అంతా నీరు వచ్చి చేరాయి. స్విచ్ల దగ్గర కరెంట్ షాక్ కొడుతూ ఉందని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి అవగాహన కల్పించాలని కోరారు. పార్టీ పటిష్టతకు అందరం కలిసికట్టుగా పనిచేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేద్దామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ అన్నారు. బుధవారం పుంగనూరు పట్టణంలో 5 మెన్ కమిటీ వార్డులోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానికంగా వారి దృష్టికి వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. వాటిని పార్టీ ఆఫీసుకు పంపించి అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు పంపి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే రానున్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కోట్ల రూపాయలతో పట్టణం అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తర్వాత పార్టీ శ్రేణులకు 5 మెన్ కమిటీ దిశానిర్దేశం చేసింది. కార్యక్రమంలో సివిరెడ్డి, సుహేల్ బాషా, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, సద్దాం హుసేన్, శ్రీనివాసులు మొదలియార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నెలలో 2వ వారం అనగా బుధవారం రోజు ఈ పార్టీ కార్యక్రమాలు చేయాలని పార్టీ నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మేము సమావేశం నిర్వహించబడుతున్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడెక్కడ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా
చిన్న సమస్య, ఏ సమస్య, నీటి సమస్య కావచ్చు, కాలువ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, ఇంకేమైనా కూడా సమస్యలు ఉంటే ఈ మీటింగ్లో తమ అర్జీలను, పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి మీ అర్జీలను కానీ, అలాగే మీరు రాతకుండా మాకు అర్జీ ఇచ్చినచో దాన్ని తూతా తప్పకుండా కూడా మనము పార్టీ ఆఫీస్కి పంపిస్తాము. అలాగే ఇక్కడున్న అధికారుల ద్వారా అయితేనే, కమిషనర్ అయితేనేమి, సిఐ గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారి దగ్గర కూడా మేము కూడా మా కమిటీ ద్వారా వెళ్ళి ఇన్ఛార్జ్ ద్వారా పోయి పరిష్కరించడానికి సమస్యలు కృషి చేస్తామని మేము కూడా సమానంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా కూడా ఈ కమిటీ ఇప్పుడు సమావేశం నిర్వహించబడుతుంది. అలాగే సర్ అనే ప్రోగ్రాం ద్వారా కూడా ఇంటింటికి రేపు 15 రేపు ఈ నెల 15 నుండి రేపు నెల 14 వరకు కూడా మమ్మల్ని పార్టీ వెళ్ళాలని బిఎల్ వాళ్ళ ద్వారా కానీ, అలాగే బిఎల్ పార్టీ ఆదేశించినటువంటి బిఎల్ఏ ద్వారా కానీ, అలాగే ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా కూడా వెళ్ళి వార్డులో ఓటర్లు ఎన్నున్నాయి, ఎన్ని తీసేసినారు, ఇంకా 18 ఏళ్ళ తర్వాత పిల్లవాళ్ళకు ఓటు నమోదు కానీ ప్రతి ఒక్కటి చేయమని, అలాగే 2002 నుండి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి పెళ్ళి అయితే ఆ ఓట్లను ఎలా ఇక్కడ ఉంచాలా, లేకపోతే తీసేయాలా, లేకపోతే ఇంకో విధంగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేయాలని కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీరు 15 నుండి మీ ఇంటి వద్దరికే బిఎల్ వాళ్ళు కానీ అంగన్వాడీ టీచర్లు వస్తారు. మీరు ఇంటికి మా బిఎల్ఏలు కూడా పోయేసి, అలాగే అక్కడ ఉన్న నాయకులు కూడా పోయేసి ప్రతి ఒక్క ఇంటింటికి వెరిఫికేషన్ చేసి ఓటు నమోదు కార్యం చేపడుతుందిగా మేము మనం చేసుకుంటున్నాము పార్టీ తరఫున. కావున ఎవరు కానీ అవసరం లేదు. ఓటర్లు ఎవరికి తేవము. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఓటర్లు చేర్పించడానికే ఉంటాము. కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పేరైన పార్టీ కాబట్టి మేము తప్పకుండా కూడా మీ వద్ద కూడా త్వరలోనే శుభోదయం అనే కార్యక్రమం ద్వారా మీ ఇంటికి వద్దకే మా తెలుగుదేశం కార్యకర్తలు త్వరలో రావడం జరుగుతుంది. టౌన్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోయి మనం వాటిని పరిష్కరించే దిశగా మనం అడుగులు వేయాలని ఈరోజు మొదటి సమావేశం నిర్వహిస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు టౌన్లో మనము రోడ్స్ కానీ గత 2 సంవత్సరాల నుంచి రోడ్స్, డ్రైన్లు వేసినాము. దాదాపు ఇప్పటికే ఒక 6 కోట్ల పైన వేసాము. దగ్గరలో ఈ నెలలోనే 3 కోట్లకి మళ్ళీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ వేయడం జరుగుతుంది. టెండర్లు కూడా అయినాయి. అతి త్వరలోనే 13.5 కోటి పైప్ లైన్లు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెగా వాళ్ళకి ఇచ్చారు, టెండర్ కూడా అయిపోయినాయి. దాని తర్వాత ఓన్లీ డ్రైన్స్ కోసం మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమృత్ 2 పథకం కింద 10 కోట్ల రూపాయలు డ్రైన్లకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చాలా స్పీడ్గా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చాలా స్పీడ్గా వర్క్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన పార్టీని బలపరిచి మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి మీరు దీన్ని ఆలోచించుకొని గౌరవ సభ్యులందరూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలసియుండు నడివీధి గంగమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో మంగళవారం సాయంత్రం పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు రామకృష్ణ స్వామి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది. చింతల వీధి, కటకిందపాలెం, తేరు వీధి మహిళలు భజనలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. మూషిక
मूषिकवाहन मातमहेश्वरि भवानी नन्दन गौतमपते मङ्गलचरण महागणपति मङ्गलचरण श्री सत्यानारायणनि सेवकुरारम्मा मनसारा स्वामिनि कुलति हारतुलीरम्मा श्री सत्यनारायणनि सेवकुरारम्मा मनसारा स्वामिनि कुलति हारतुलीरम्मा मनसारा स्वामिनि कुलति हारतुलीरम्मा నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము 2026-27 విద్యా సంవత్సరానికి పుంగనూరు ఏఎన్కుంట ఏపీ మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ రమ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6, 7, 8, 9వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం 24న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా 25న ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. 26న సర్టిఫికెట్స్ను పరిశీలించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన ఖాళీలను స్థానిక మరియు స్థానికేతర అభ్యర్థుల నుంచి నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల కళ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని సోముల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు అన్నారు. బుధవారం సోముల మార్కెట్ కమిటీలో కూరగాయలు, మామిడికాయలు విక్రయాన్ని ప్రారంభించారు. మొదటి రోజు టమాటాలు 540 రూపాయలు పలికాయి. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూసిన సోమల మార్కెట్ యార్డ్ నందు కూరగాయలు మరియు మామిడికాయల మండీలను ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటి రోజు చిత్తూరు జిల్లా అన్నమయ్య, మదనపల్లి జిల్లాలో మార్కెట్ల కంటే సోమల మార్కెట్లో టమాటో అధిక ధరలు పలకడం జరిగిందన్నారు. మార్కెట్ మరింత అభివృద్ధి చేసి రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, పంటలు సాగు చేసిన రైతులు తమ పంటలను ఇక్కడే విక్రయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు మదన్ మోహన్ బాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణం రాయల్, నాయకులు పిఎం మల్లికార్జునయ్య, శివయ్య నాయుడు, రాజారెడ్డి, నారాయణ రెడ్డి, కుమార్ యాదవ్, పాల శ్రీనివాసులు, ఆదాం షరీఫ్, గొల్లపల్లి రత్నయ్య, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నా ఒకే 300 310 20 30 30 30 40 50 60 70 80 90 నన్నూరు 110 20 30 40 50 60 70 180 90 500 ఎన్నివే 125 నా 125 చున్నా కొంచెం క్లీన్ చేయండి. అది ఎవరితో లాటో. నా ఒకే 300 310 20 30 40 50 60 70 80 90 నన్నూరు 110 20 30 40 50 60 70 80 190 500 520 సిఆర్ రైప నా 110 నా ఒకే నన్నూరు 110 20 20 నా ఒకే 350 నా ఒకే 300 నా చూడ కింద నుంచే వస్తాం చూసుకోండి. 300 310 20 20 20 30 40 50 60 70 70 80 90 నన్నూరు 110 20 120 పద్మభూషణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. బుధవారం బాలకృష్ణ అభిమాన సంఘ నియోజకవర్గ అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో టీడీపీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో నటసింహంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాలకృష్ణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అలాగే బసవతారకం హాస్పిటల్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఆయన ఇలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దయతో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మరిన్ని శిఖరాలుగా ఎదగాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. పొంగనూరు మండలం రాగానపల్లి వద్ద చింత చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాగానపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డిగా గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబీకులు. మృతదేహాన్ని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పొంగనూరు పోలీసులు. పొంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు సిద్దిక్, కార్యదర్శి ఆసిఫ్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్డిపిఐ జాతీయ కమిటీ అధ్యక్షులు జహీర్ అబ్బాస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ సాబ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డిపిఐ పార్టీ అధ్యక్షులు సిద్దిక్, కార్యదర్శులు ఆసిఫ్, షమీర్, నాయకులు జబీవుల్లా, హుజైఫా, చాంద్ బాషా, రాయల్ బాబా, సద్దాం, ఖాదర్ బాషా, అబ్దుల్ కలందర్, రషీద్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की तरफ से आज मेंबर कन्वेंशन हुआ है। इस मेंबर कन्वेंशन में आए हुए खुशी मेहमान हमारे नेशनल वर्किंग कमेटी मेंबर जहीर अब्बास साहब और हमारे खुशी मेहमान आए हुए स्टेट प्रेसिडेंट अब्दुल्ला खान साहब, हमारे स्टेट जनरल सेक्रेटरी अनवर बाशा साहब को मैं तहे दिल से शुक्रिया अदा करते हैं। इस आकर इस मौके में SIR के बारे में, लोकल पब्लिक के पॉलिटिक्स के बारे में बहुत अच्छी तरह समझाए। हमारे अलग अलग ब्रांचों से, वार्डों से भी लीडर्स पे, डिस्ट्रिक्ट लीडर्स, असेंबली लीडर्स और ब्रांच लीडर्स को हमें तहे दिल से शुक्रिया अदा करते हैं। పెదకంచాని మండలం కమ్మపాలెంలో గంగ జాతర అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి శిరస్సును తలపై ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. రివర్లో పేరుకుపోయిన జమ్ముగడ్డిని పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. మినీ బైపాస్ తాటిమక్కలపాలెం మొదలు చివరి వరకు ఇదే పరిస్థితి. కౌండిన్య రివర్లో నీటి ప్రవాహానికి జమ్ముగడ్డి అడ్డుపడుతోంది. దీంతో దుర్వాసన, దోమల బెడద తీవ్రమైందని ప్రజలు తెలియజేయడంతో గతంలో కేసీటీవీలో వార్త ప్రసారమైంది. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్పందించారు. బుధవారం కార్మికులతో శుభ్రం చేయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో తోతాపురి మామిడి సాగు రైతులు పండ్లను పూర్తిగా పరిపక్వ దశకు వచ్చిన తర్వాత మాత్రమే కొయ్యాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. రైతులు మంచి ధరలు పొందేందుకు తోటల్లో ఒకేసారి కోతకు బదులుగా దశల వారీగా పంట కోత చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని పల్ప్ యూనిట్లు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు తోతాపురి మామిడి పండ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు తొందరపడి పంటను విక్రయించకుండా మార్కెట్ పరిస్థితులను పరిశీలించి దశల వారీగా విక్రయాలు జరపవచ్చన్నారు. అలాగే తోటల్లో పండ్ల ఈగ సమస్యలను నివారించేందుకు రైతులు భారత ఉద్యాన పరిశోధన సంస్థ సూచించిన మిథైల్ యూజ్నాల్ ట్రాప్లను ఏర్పాటు చేసి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పల్ప్ యూనిట్లు తోతాపురి మామిడి పండ్ల కొనుగోలులో స్థానిక రైతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి, సరైన కోత నిర్వహణ ద్వారా మెరుగైన ఆదాయం పొందాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు పుంగనూరు మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణ సమీపంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నేతలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కలిసి సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పంచాయతీల్లోని బూత్ లెవెల్లో ఓటర్ వెరిఫికేషన్ గురించి చర్చించడం జరిగింది. మనకి సమస్యలు ఉండేవి ఉన్నాయి. సమస్యలను ముందర పెట్టుకొని ఉంటే కాదు, సమస్య సమాధానం అనేది పరిష్కారానికి ఒక వేరే మార్గం అనేది ఎదుకాలి. మనం సమస్యలు ఉన్నాయని మనం గమ్మున ఇంట్లో కూర్చొని ఉంటే ఓట్లు మళ్ళీ వేయించుకోలేము. మళ్ళీ మనం ఏం ఊళ్ళో ఉండే పని ఉండదు. కష్టపడాలా చేయాలా అంటే ఓటర్లు లిస్టు మన పంచాయతీలో మన బూతులు, మనం ఒక బూతులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ బూత్లో ఉండే ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఓట్లు మొత్తం ఒక 500, 1200, 1800 ఉన్నాయంటే ఆ 1800 ఓట్లు ఫేస్ కట్టు కానీ పేరు కానీ తండ్రి పేరు కానీ మనకి బాగా అవగాహన ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ ఓటర్ లిస్టుని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, ఓట్లు ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, లేదా కావాల్సిన రిపీట్ ఓట్లు ఉన్నాయో, డెత్ ఓట్లు ఉన్నాయో, ఇట్లా ఓట్లు ఉండేటివన్నీ కూడా మనం ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. 2002లో జరిగిన సందర్భాన్ని బట్టి ఆ టైం నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం వచ్చింది. SIR అనే ఒక కొత్త దీనివల్ల ఈ ఓట్లను మనం తొలగించేదానికి మంచి అవకాశం ఉంది. మనం దీంట్లో తీయవలసినవి ఏమి, డెత్లు ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవాలి. 7 ఊర్లో లేకుండా, మీ పంచాయతీలో లేకుండా, మీ బూత్లో లేకుండా కూడా మనిషి ఈడున్నాడు, ఏడో కర్ణాటకనో తమిళనాడునో తెలంగాణ ఏడో బయట ఉంటారు. మీ మనుషులు కాదు, అయినా కూడా కోర్టు యాడ్ చేసి పెట్టింటారు ముందు. ఆ ఓట్లను అన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ ఓట్లను తీపిస్తే ఏమవుతుందంటే రేపు రాబోయే టైంలో లోకల్ ఎలక్షన్లకు కానీ మెయిన్ ఎలక్షన్లకు కానీ దొంగ ఓట్లు అనేది పడకుండా నిలగట్టేదానికి మనం ఒక మంచి అవకాశం. మనం చేయాల్సింది ఓటర్లు ఫిల్టర్ చేయాలి. జెన్యూన్గా ఉండే ఓట్లు 50 అయితే మనుషులు ఉండాలో, దొంగ ఓట్లు పడకుండా కరెక్ట్గా ఉండేట్టుగా మనం రెక్టిఫై చేసుకోవాలా. దీనికి ఒక మంచి అవకాశం వచ్చింది SIR అనే దీంట్లో. ఈ దీంట్లో మనం దొంగ ఓట్లన్నీ క్లియర్ చేసేది. దాని వరకు కార్యకర్తలు, నాయకులు, కష్టపడిన మందులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ మైనింగ్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం, మంత్రి రవీంద్ర. ఏపీ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం, ప్రిన్సిపల్ రమ. వార్డుల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిద్దాం, దేశాది ప్రకాష్. పుంగనూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి, శివాలయాల్లో పూజలు చేసిన బీజేపీ శ్రేణులు. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.